అంతా 100కి 100 పాళ్ళు అబద్ధాలు. నమ్మొద్దు. అందుకనే టీవీ మీ ఇళ్లలో నుంచి తీసివేయండి. పిల్లల చదువులు పాడైపోతున్నాయి. చిన్న వయసులోనే ఏనండి బాగా పిల్లలకి కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి. కళ్ళు ఉంచుకుంటున్నారు పాపం. ఎస్, వాళ్ళు టీవీ చూస్తూ ఉంటే మీరు మీ కూడా అమ్మ నాన్న ఇద్దరు పోట్లాడుకుంటారు కిచెన్లో. ప్లేట్లు పడిపోతున్నాయి, టిఫిన్లు గిన్నెలు పడిపోతున్నాయి. వీళ్ళు మాత్రం ఏమీ చెక్కు చెదరకుండా సెల్ ఫోన్కి వెళ్ళో టీవీకి వెళ్ళో అప్పగిచ్చి చూస్తారు. 3 రోజుల తర్వాత అమ్మ నాకు కనబట్టలేదు మమ్మీ. ఎందుకు కనబడుద్ది? ఊరక సినిమాలు టీవీలు సీరియళ్ళు చూస్తూ ఉంటే ఈ పుస్తకాలు ఎట్లా ఏంటండి? ఏం తెలీదా మీకు? అన్నీ తెలుసు. సమయానుకూలముగా నేర్చుకోవాల్సింది మనం నేర్చుకోవాలని దేవుడు మన కొరకు సండే చర్చ ఏర్పాటు చేశాడు. మీరు నన్ను ఆరాధించాలి అంటే మీ హృదయంలో ఉన్న మలినాన్ని మీరు కడిగి వేయబడాలంటే నేను ఎవరినో అని మీరు తెలుసుకోవాలి. పౌలు గారు అంటున్నాడు, ఏ విధము చేతనో ఆయన శ్రమలలో పాలివాడేటిదో ఎరుగు నిమిత్తం ఆయన్ని ఎరగాల. ఆయన ఎరిగితే శ్రమల్లో మనం సాగిపోతాం. ఎందుకు? నాకన్నా ఎక్కువగా ఆయన శ్రమ పడలేదు. ఎస్ ఆర్ నో? నీవు శ్రమ పడేదానికన్నా ఎక్కువగా యేసయ్య శ్రమ పడ్డాడు. నీవేం గుర్తెరగాలి? ఆయన నాకన్నా ఎక్కువగా శ్రమ పడ్డాడు కాబట్టి నేను ఈ శ్రమల్ని సహిస్తాను. ఇవి నన్నేం చెయ్యవు. నా గురేంటి? ఆయన్ని విశ్వాసమున కర్తవ్య దాన్ని విశ్వాసమునకు కర్తయు దాన్ని మన జీవితంలో కొనసాగించువాడైన యేసు వైపు చూసు మన ఎదుట ఉంచబడిన 12 మంది 2026 సంవత్సరంలో ఓపికతో ఆయన వైపు చూసి పరిగెత్తుదాం. ఆ పునరుద్ధాన శక్తితో మనం నింపబడిన వారమై ఆయన పిలిచిన పిలుపు కలుగు బహుమానం కొరకు ఎదురు చూసే వారమై ఆయన మహిమను పొందే వరకు ఈ లోకములో పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను అనే మెట్టులో ఈ అడుగులు వేయాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. తల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. నమ్మదగిన దేవుడు మన జీవితంలో ఏమి కోరుతూ ఉన్నాడో అది గుర్తెరుగుదాము. దేని కొరకు నిన్ను నన్ను ఏ ఇంటివారో ఒకప్పుడు హిందూ జీవితాలు జీవించిన వారిని పిలుచుకొని వచ్చి తన్ను తాను వెల్లడి చేసుకొని ఇంటిలో అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించి నమ్మకమైన దేవుడని నీకు నిరూపించి నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండని నీతో అడుగడుగునా చెప్తూ నడిపిస్తూ ఉన్న ఆ దేవునికి మీ హృదయాన్ని ఏ విధంగా సమర్పించుకుంటారు? మీరు ఏ విధంగా స్పందిస్తారు? ప్రార్థన చేసుకుందాము. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీ పరిశుద్ధ పాద సన్నిధిలోనికి మమ్మల్ని ఈ విధంగా క్షేమంగా తోడుకొని వచ్చి ఆత్మ సంబంధమైన సత్యములు మాకు వెల్లడి చేసి నీ ఉద్దేశం మా పట్ల ఏమై ఉన్నది, ఆ పునరుద్ధాన శక్తితో నింపబడితే మా జీవితాలు ఎక్కడ చేరుతవి, యుగయుగములు జీవించే జీవితము గురించిన ఆసక్తి మాలో ఉందా లేదా పరిశీలించుకోవడానికి ఈ దినాన మాతో చాలా సూటిగా మాట్లాడావు నాయన, చాలా తేటగా మాట్లాడావు ప్రభా. కాబట్టి ఈ దినము నుండి ఈ 2026 సంవత్సరంలో ఏ దినాన్ని నీతితో నింపబడకుండా మా జీవితాన్ని గడుపుకొనివ్వద్దు నాయన. నిన్ను చేర్చుకోకుండా, నీ కొరకు జీవించకుండా, నీ కొరకు ఫలించకుండా మమ్మల్ని ఉండనివ్వద్దు నాయన. నీ మహిమను చాటే యోగ్యమైన పాత్రలముగా మమ్మల్ని సిద్ధం చేసి ఆ రాజ్యంలో నీతో సహవాసం చేస్తూ జీవించే వారముగా ఉండగలుగుటకు మాకు సహాయం చేయండి. పరలోక దీవెనలతో బిడ్డలందరూ నింపి 2026ని ఎవరికి వారు ఆత్మీయంగా ఆశీర్వాదకరముగా నీకు మహిమకరంగా జీవించేటట్లుగా ఒక్కొక్కరిని దర్శించి, ఒక్కొక్కరిని బలపరిచి, ఒక్కొక్కరితో మాట్లాడి నిన్ను నీవు వెల్లడి చేసుకుని నీ మార్గంలో నడిపించి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాను తండ్రి.